గౌతమీపుత్ర శాతకర్ణి. చారిత్రక నేపథ్యం ఉన్న మహనీయుల గాథలు విన్నా, వారి వ్యక్తిత్వాన్ని, గుణగణాలను తెలుసుకున్నా పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అందులోనూ విశేష పాలనా నైపుణ్యాలు ప్రదర్శించిన రాజులు మార్గదర్శకంగా నిలిచారు. అటువంటి వారిలో అగ్రగణ్యులు శాతవాహనులు. తెలుగువారి చరిత్ర పరిశోధనలో మొట్టమొదట తెలుసుకునవలసిన వంశం శాతవాహనులదే. క్రీస్తు పూర్వం 220 మొదలుకొని క్రీస్తు శకం 200 వరకు, అంటే సుమారు 400 ఏళ్ల పాటు శాతవాహనుల పాలన సాగింది. శాతవాహన రాజుల్లో గౌతమీపుత్ర శాతకర్ణిది విశిష్ట వ్యక్తిత్వం. శాలివాహనుడు భారతదేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. గౌతమీపుత్ర శాతకర్ణి శాలివాహనుడిగా పేరొందాడు. శాతవాహన రాజుల్లో 23వ వాడు గౌతమీపుత్ర శాతకర్ణి. తండ్రి శాతకర్ణి తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి రాజయ్యాడు. తల్లి గౌతమి బాలాశ్రీ. తల్లి పేరులోని గౌతమి, తండ్రి పేరులోని శాతకర్ణితో కలిపి గౌతమీపుత్ర శాతకర్ణిగా ప్రజల మన్నలు అందుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి తండ్రి శాతవాహనుడు అశ్వమేధయాగం చేసి రాజ్యాన్ని విస్తరించాడు. అతని తరువాత శాలివాహనుడు రాజయ్యాడు. అప్పటికి రాజ్యమైతే విస్తరించబడింది, కాని శత్రుదేశాల నుంచి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉండేది. శాలివాహనుడు శకులను, యవనులను, పల్లవులను ఓడించి రాజ్యానికి పూర్వ వైభవం తెచ్చాడు. భారతీయ పంచాంగం శాలివాహనుని పేరు మీదే ఈనాటికి చలామణి అవుతోంది. గౌతమీపుత్ర శాతకర్ణి పేరు మీద నాణ్యాలు ముద్రించబడ్డాయి. ఈ మధ్యనే ఆ నాణ్యాలు దొరికినట్టు వార్తలొచ్చాయి. నాసిక్లోని శాసనం గౌతమీపుత్ర శాతకర్ణిని అప్రాంత, అనూప, సౌరాష్ట్ర, కుకుర, అకార మరియు అవంతి ప్రాంతాల పాలకునిగా పేర్కొంది. ఈ ప్రాంతాలను ఈయన సహపాను నుంచి హస్తగతం చేసుకుని ఉండవచ్చని చెబుతారు. ఈయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కను ప్రాంతాన్ని కూడా తిరిగి సంపాదించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహన ప్రాబల్యం దక్షిణాన కంచి వరకు వ్యాపించింది. ఈయన ఆనంద గోత్రీయుల నుంచి దక్షిణ మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలను కూడా జయించాడు. శాలివాహనుడు బనవాసి ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకొని కర్ణాటకలోని కొంత భాగంపై అధికారం సాధించాడు. గౌతమీపుత్ర శాతకర్ణికి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతికి, తెలంగాణ ప్రాంతంలోని కోటిలింగాలకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి వ్యక్తిత్వం చాలు ఆయన పాలన ఎలా జరిగిందన్నది తెలుసుకోవటానికి. గౌతమీపుత్రుని వ్యక్తిత్వం చాలా విశిష్టమైంది. ఈయన మూర్తి ఉన్న నాణేలను బట్టి ఈయన దృఢకాయుడని తెలుస్తోంది. స్ఫురద్రూపిగా చెబుతూ ఉంటారు. ఉదార పాలకుడిగా, పౌరజన సుఖదుఖాలలో భాగస్వామిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి వైదిక విద్యా తత్పరుడు, ఆగమ నిలయుడు, విద్వద్బ్రాహ్మణ కుటుంబాలను పోషించినవాడు, పరమధార్మికుడు, ధర్మార్థ కామ పురుషార్థాల పట్ల శ్రద్ధ వహించినవాడు. గౌతమీపుత్ర శాతకర్ణి పాలనకు ఒక నేపథ్యం ఉంది. చరిత్ర పూర్వయుగంలో మౌర్యులకు, కళింగులకు మధ్య 450 ఏళ్లపాటు శాతవాహన పాలన సాగింది. క్రీస్తు పూర్వం 230 ప్రాంతంలో శాతవాహనులు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. శ్రీముఖుడితో ప్రారంభమైన శాతవాహన శకంలో కనుహుని వారసుడిగా వచ్చిన మొదటి శాతకర్ణి ఉత్తర భారతదేశంలో శుంగవంశాన్ని ఓడించాడు. అప్పట్లోనే అత్యంత వ్యయంతో కూడిన అశ్వమేధంతో పాటు యజ్ఞయాగాదులు నిర్వహించాడు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో శకులు, యవనులు, పల్లవులు శాతవాహనులపై ఘర్షణకు దిగారు. శాతకర్ణి వారసుడిగా బాధ్యతలు చేపట్టిన గౌతమీపుత్ర శాతకర్ణి యుద్ధ తంత్రంతో శాతవాహనులు అంతకు ముందు కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ కైవసం చేసుకున్నారు. శాతవాహనులు అంతకు ముందు కోల్పోయిన ప్రాంతాలను గౌతమీపుత్ర శాతకర్ణి చేజిక్కించుకోవడంతో వంశ ప్రతిష్టను పునరుద్ధరించినట్లయింది. అప్పట్లో ముద్రించిన నాణ్యాలు, శిల్పాల ఆధారంగానే చరిత్ర లభ్యమవుతోంది. నాసిక్లో లభ్యమైన నాణ్యాల ఆధారంగా చూస్తే గౌతమీపుత్ర శాతకర్ణిని నాసిక్తో పాటు అనూప, సౌరాష్ట్ర, కుకుర, అకార, అవంతి ప్రాంతాల పాలకునిగా చెబుతారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉన్న కోటిలింగాలను రాజధానిగా చేసుకుని
ఆ తర్వాత అమరావతిని రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ఇప్పుడు అమరావతి పరిసరాల్లో లభ్యమైన శిల్ప సంపద అంతా అప్పటి శాతవాహనుల కాలం నాటిదేనని చెప్పేందుకు ఆధారాలున్నాయి. శాతవాహనులు మౌర్యుల నాటి వాస్తు శిల్పరీతులను మెరుగులు దిద్ది ఆంధ్ర వాస్తుశిల్ప రీతులను రూపొందించారు. దీన్ని అమరావతి శిల్పకళా రీతిగా వ్యవహరిస్తారు. అమరావతి శిల్పరీతికి ప్రధాన కేంద్రాలు అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఘంటసాల, గోలి, గుమ్మడి, దుర్రు మొదలైన ప్రాంతాలు ఈ శిల్పకళా రీతికి ప్రాచుర్యం కల్పించాయి. 1797లో బయటపడ్డ అమరావతి స్తూపం కూడా శాతవాహనుల కాలం నాటిదేనంటారు. గౌతమిపుత్ర శాతకర్ణికి 2 బిరుదులు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. తల్లి బాలాశ్రీ కొడుకు శాతకర్ణిని పురాణ పురుషునితో పోల్చుతుండేది. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఆయన కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి అధికారం చేపట్టాడు. కాని గౌతమిపుత్ర శాతకర్ణి యుగానికే ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో విశేష ప్రాధాన్యం ఉంది.